బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై జీవోలు విడుదల చేయనుంది ప్రభుత్వం. సభ ముందుకు ఇవాళ మరో 5 బిల్లులు కూడా రానున్నాయి. సభలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు స్పీకర్. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై జీవోలు విడుదల చేయనుంది ప్రభుత్వం. సభ ముందుకు ఇవాళ మరో 5 బిల్లులు కూడా చర్చకు రానున్నాయి. సభలో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు స్పీకర్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఎటువంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అటు బీసీ సంబంధించినటువంటి కులగణన అంశం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. నిన్న బీసీ కులగణను, బీసీకి సంబంధించినటువంటి బిల్లును సభలో పెట్టినటువంటి సమయంలో అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపై బిల్లు కూడా పాస్ అయింది. ఇక ఈరోజు నిన్న ఆల్రెడీ దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు అంశాన్ని లేవనెత్తారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరగనుంది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో క్వశ్చనర్ని కూడా రద్దు చేశారు. నేరుగా 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవ్వగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. దీనిపైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు చర్చలో పాల్గొననున్నారు. అనంతరం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలకు సెపరేట్ రిజర్వేషన్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఎస్సీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. తమకు రావాల్సినటువంటి రిజర్వేషన్ను తమకు కల్పించాలని, మరీ ముఖ్యంగా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగల్లో మాదిగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మాదిగలకు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్స్ కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడితే ఒకవైపు బీసీ కులగణన చేస్తాము, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తాము అంటూ కూడా తమ మేనిఫెస్టోలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. ఇక దానికి సంబంధించినటువంటి బిల్ని ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ మరొక 5 బిల్లులను కూడా అసెంబ్లీలో ఈరోజు చర్చకు రానున్నాయి. అందులో ప్రధానంగా విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు మొత్తం ఎస్సీ వర్గీకరణతో పాటు మరొక 5 బిల్లులను కూడా ఈరోజు పెట్టనున్నారు. థ్యాంక్ యూ హేమ.